తల వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ దయగల పాదాలకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఈ యొక్క పునరుద్ధారాధనలో తండ్రి నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించుటకు మాకు ఇచ్చినటువంటి భాగ్యమును బట్టి మీకు వందనాలు. ఇప్పటి వరకునైనా నీ పాటల ద్వారా, ప్రార్థన మరియు ఆరాధన ద్వారా నేను స్తుతించుంటున్నాను, నేను గణపరిచింటున్నాను తండ్రి. ప్రాముఖ్యమైన సమయంలో మేము వింటుండగా నీ పరలోకపు స్వరమును నీ దాసుని ద్వారా మాకు వినిపించుమని, నీ దాసుని ఎత్తిపెట్టుకొని నీ బూరగా శబ్దంగా వాడుకొని మాకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారం మాకు అందించమని నాయనా. వినగలిగే చెవులు, గ్రహించే మనస్సు, హృదయము మాకు దయచేయమని, దేవాన్ని యొక్క సన్నిధిలో భయముతో, భక్తితో నీ వాక్యం వినుటకు మీరు కృప చూపమని సహాయం చేయమని, మా జీవితంలో అవలంబించుకొని మేము ఆత్మలో బలపడుటకు, స్థిరపడుటకు మీరు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా సంతోషంగా హుషారుగా చెప్తాం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుంచి శ్రేష్టమైన కొన్ని విషయాలు మనము ధ్యానించుకుందాం. దయచేసి గమనించండి. సంఖ్యాకాండము 21వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూద్దాం. అక్కడి నుండి వారు బెయేరుకు వెళ్ళిరి. యెహోవా జనులను పోగు చేయము, నేను వారికి నీళ్ళు ఇచ్చేదనని మోషేతో చెప్పిన బావి ఇది. అప్పుడు ఇశ్రాయేలీయులు ఆ పాట పాడిరి. బావి ఊబుకుము, దాని కీర్తించుడి, బావి ఏలికలు దాని త్రొవ్విరి. తమ అధికార దండముల చేత, కర్రల చేత జనుల అధికారులు దాని త్రొవ్విరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, సర్వశక్తివంతుడా, నీకు స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. నిలుచున్న నేను అల్పుడను, కానీ మీ లేఖనాలు చాలా విలువైనవి. మా అందరితో సూటిగా మాట్లాడండి, మమ్మల్ని బలపరచమని, నన్ను మీ సిలువ చాటును మరుపరిచి లేఖనాలు బయలుపరచమని యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం చేద్దాం ఒకసారి, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో ఈ వచనాన్ని ఆధారం చేసుకొని ఉదయము దండము అనేటువంటి అంశం చెప్పడం జరిగింది. ఇప్పుడు చెప్పే అంశం ఏంటంటే ఏలికలు లేదా అధిపతులు. ఏలికలు, అధిపతులు అంటే లీడర్స్. మామూలుగా ఈ లోకంలో లీడర్స్ ఎట్లా ఉంటారంటే, వారు గర్వముతోనూ పొగరుతోనూ ఉంటారు. వారి పలకరింపు కరుకుగా ఉంటుంది, వారి మాటలు కఠినంగా ఉంటాయి, వారి ప్రేమ మరి చాలా తక్కువగా ఉంటుంది. అయితే బైబిల్ గ్రంథంలో ఉన్న అధిపతులను నేను మీకు పరిచయం చేస్తాను. అంటే మేమేమి అధిపతులం కాదండి, మేమేమి లీడర్స్ కాదంటే, కొంతమంది మీ ఇంట్లో మీరు లీడర్స్ అయి ఉండొచ్చు కదండి. ఏ లీడర్షిప్ అయినా సరే, ఏ నాయకత్వం అయినా సరే, దేవుడు నీ కింద ఒక్కరిని పెట్టినా సరే, ఇప్పుడు చెప్పే వర్తమానాన్ని మీరందరూ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో మనం చదివిన లేఖన భాగములో ఈ ఇశ్రాయేలీయులు ప్రయాణమై వెళ్తూ 44వ చోట వాళ్ళు ఆగారు. కొన్ని చోట్ల ఆగుతూ వెళ్ళారు, కానీ వారి గురి కానాను మీద ఉంది, మనకు తెలుసు. 44వ చోట వారు ఆగినప్పుడు అది బెయేరు అనబడే స్థలము. అక్కడ బావి త్రవ్వమని దేవుడు సెలవిచ్చాడు. మోషే అధిపతులను, పెద్దలను, ఇశ్రాయేలీయులందరినీ పోగు చేశాడు దేవుడు చెప్పినట్టుగా. ఇప్పుడు బావి ఎవరు తవ్వాలి? మామూలుగా అయితే బావి పనివారు లేదా చాకరీ చేసేవారు తవ్వాలి. కానీ ఇక్కడ ఇశ్రాయేలీయుల జనులందరూ పాట పాడుతూ ఉంటే, ప్రియమైన వారులారా, బావి ఎవరు తవ్వుతున్నారో తెలుసా? చదవండి ఒకసారి, అక్కడ రాయబడిన మాట, ఏలికలు దానిని త్రవ్విరి, తమ అధికార దండముల చేత, కర్రల చేత జనుల అధికారులు దానిని త్రవ్విరి. గట్టిగా అర్థమైన వాళ్ళు చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడు నీకే అధికారం ఇచ్చినా కూడా నీవు ఏం కలిగి ఉండాలి? తగ్గింపు కలిగి ఉండాలి, కలిసిపోయే గుణం కలిగి ఉండాలి. అరే మేము దండములు అంటే రాజుల దగ్గర, లీడర్స్ దగ్గర ఒకటి ఇట్లా పెద్ద, మీరు కనుక డ్రామాస్లో చూస్తే ఒక పెద్ద కర్ర లాంటిది ఉంటుంది లీడర్స్ అన్నట్టుగా. ఇప్పుడు కూడా కొంతమంది స్వామీజీలు వాళ్ళు పెద్ద కర్ర ఒకటి పట్టుకొని పోతుంటారు. చూసారా మీరు ఎప్పుడన్నా? ఏమండి, చూడలేదా? చూసేమన్న వాళ్ళు చేయొద్దండి, అందరు చూసే ఉంటారు. అంటే వీఆర్ ద లీడర్స్ అని దానికి సిగ్నల్ అన్నమాట. అది
అట్లాగున ఆ మరి దండము వేరు, కర్ర వేరు. దండానికి కర్రకున్న తేడా ఏంటంటే, కర్ర అంటే చెక్కతో చేయబడినటువంటిది కర్ర, కానీ దండం అనేది, నేను ఉదయం అహేశ్వరోషు దండం గురించి చెప్పా, అది బంగారపు దండం. మీరు గమనించండి. మిగతా అధిపతులు ఇనుప దండం, ఐరన్ రాడ్ పట్టుకుంటారు. మీరు గమనించండి, వాళ్ళ లీడర్షిప్కి అది మరి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు ఆ దండము తీసుకొని వారు మన భాషలో చెప్పాలంటే ఇక అదే గడ్డపార అయిపోయింది వాళ్ళకి, అవునా? ఒక లీడర్షిప్కి, ఒక హుందాతనానికి, ఒక అధికారానికి, ఒక గొప్పతనానికి సాదృశ్యంగా ఉన్న ఆ దండమును తీసుకొని వారు ఏం చేస్తున్నారు? బావిని త్రవ్విరి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుడు నీకైతే ఏదైనా అధికారం ఇస్తే నీవు తగ్గింపును చూపగలుగుతున్నావా? కలివిడిగా ఉండగలుగుతున్నావా? నీ కింది స్థాయి వారిని నువ్వు చక్కగా పలకరించగలుగుతున్నావా? ప్రియమైన వాళ్ళరా, మన ఒక సేవకుడు వర్తమానం చెబుతూ నేను షార్ట్ మెసేజెస్లో చూశాను, చాలా సంతోషం అనిపించింది. ఆయన మరి ఒక హోటల్కి వెళ్ళి కూర్చున్నాడట. కూర్చొని ఉన్నప్పుడు మరి సార్ ఏం కావాలి సార్ అని ఆయన అడిగితే ఈయన కూడా సార్ అనే పలకరిస్తున్నాడంట. అంటే అదేదో ఎటకారంగా కాదు, నిజంగానే గౌరవిస్తూ పలకరిస్తుంటే మరి ఆ వడ్డించేటువంటి వ్యక్తి అడిగాడు, మీ సారోళ్ళు ఇంకా రాలేదా అన్నాడంట. అంటే మా సారోళ్ళు వచ్చేది ఏంటి, నేనే సార్ని, ఇంకా మేమే వచ్చాం, మేమే ఇక్కడ భోజనం చేయడానికి వచ్చాం అంటే, ఈయన సార్ అనేసరికి వీళ్ళకి ఇంకో సార్ ఉన్నాడేమో అని ఆయన అనుకున్నాడు వడ్డించే వ్యక్తి. కింది స్థాయి వారిని లేదా మనకంటే కొంచెం తక్కువ వారిని చిన్న చూపు చూసి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడి వారితో కలవకుండా, వారిని ఒకవేళ పక్కన కూర్చుంటే కూడా అసహించుకొని, వారు ఒకవేళ పలకరించినా వారితో తిరిగి మాట్లాడడానికి ఇష్టపడనటువంటి గర్విష్టి భావనలు కలిగినటువంటి వారు సమాజంలో ఉన్నారు. కానీ ఇక్కడ అధిపతులు, అధికారులు వారి దండములను తీసుకొని బావిని త్రవ్వుతూ తమను తాము ఒక పనివారిగా, ఆనాడు యేసు ప్రభు కూడా తువాలును నడుమునకు కట్టుకొని ఒక గిన్నె తీసుకొని అందులో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడగడం మొదలు పెడితే అందరూ విస్మయం పొందారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మీరు గమనించండి, మామూలుగా దేవుడు అంటే పూజలు పునస్కారాలు అందించుకుంటూ మరి అందరినీ కాళ్ళ కింద పెట్టుకొని మహిమలు చూపుతూ ఉండేవాడని సమాజం అనుకుంటూ ఉండేది. కానీ తనను తాను తగ్గించుకొనిన నిజ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మనందరికీ ఆ గొప్ప రక్షణ కలుగజేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఎక్కడ ఏ చిన్న నాయకత్వం ఉండని, నువ్వు పని చేయాలి. పని చేయకపోతే నువ్వు నాయకుడివి కాదండి. పని చేయించేవాడు నాయకుడు కాదు, పని కలిసి చేసేవాడే నిజమైన నాయకుడుగా ఉంటాడు. దయచేసి గమనించండి ప్రియమైన వాళ్ళు, అవసరమైతే నువ్వే రంగంలోకి దిగాల. మీరు గమనించండి ప్రియమైన వాళ్ళ, మా తండ్రి గారి దగ్గర నేను ఎప్పుడు కూడా ఒకటి గమనించేవాడిని. ఎవడైనా మరి సోమరిపోతలాగా పని చేశాడు అనుకో, రే నువ్వు జరుగు, అది ఇక్కడే పొరక ఇక్కడే అంటాడు. ఊడ్చి చూపిస్తాడు, ఇదిగో ఇట్లా చేయాల చురుగ్గా పని, సోమరోళ్ళలాగా చేస్తావేంటి అని గద్దిస్తాడు. అవసరమైతే చెయ్యి అందిస్తాడు. నాయకుడు అనేవాడు, మీరు గమనించండి, నువ్వు నిజంగా నీ కుటుంబానికి ఒక నాయకత్వం వహిస్తున్నట్టయితే, గృహ నిర్వాహక నాయకత్వాన్ని దేవుడు స్త్రీలకు అప్పగించాడు. ఖచ్చితంగా ఏ విషయంలో అయినా సరే, అటు పురుషులు కానీ స్త్రీలు కానీ, దేవుడు ఎక్కడ నిన్ను ఒక చిన్న నాయకత్వం అప్పగించినా కూడా నీవు పని చేసే వ్యక్తిగా, పని చేయించే వ్యక్తిగా, ఆ పనిని చురుకుగా కొనసాగింపజేసే వ్యక్తిగా, అక్కడ ఒక హుషారుతనాన్ని క్రియేట్ చేసే వ్యక్తిగా, అధిపతులే దిగి పనిచేస్తుంటే ఇంకా అక్కడ ఇశ్రాయేలీయులకు సంతోషం ఎక్కువైపోయి కీర్తనలు పాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మామూలుగా మన నాయకులు ఎట్లుంటారంటే, ఒక కొత్త పొరక పక్కన తెచ్చి పెడతారు. ఎందుకంటే వాళ్ళు పట్టుకున్నది మన నాయకుడు పట్టుకోడు. వీడియో కెమెరా వచ్చిందా అంటాడు. వచ్చింది సార్. సరే, నేను ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పని చేయాలంటాడు.
ఏం పని చేయక్కలు చేస్తారు, ఒక అట్లా పొరక పట్టుకొని ఇట్లా ఫోటోకి పోజ్ ఇవ్వండి, మిగతాది మేము చూసుకుంటాం. చెట్లు నాటాలి, ఈరోజు 1,00,000 చెట్లు నాటుతున్నాం అంటాడు. అనిన తర్వాత ఒక చెట్టు దగ్గర పోయి చేతులు కావాలనే పక్కన బురద చేసుకుంటాడు. ఆ చెట్టు దగ్గర ఇలా చేయి పెట్టి ఫోటో దిగుతాడు. ఇంక అయిపోయింది, అది న్యూస్లో వస్తుంది. మీరు గమనించండి. ఎందుకు చెప్తానంటే మన లోక సంబంధమైన ఏలికలు, లోక సంబంధమైన అధిపతులు పని చేయించేవారిగా ఉంటారు, కానీ పని కలిసి చేసేవారిగా ఉండరు. దేవుడి దినాన్ని తెలియజేస్తున్నాం. వారు ప్రోత్సహించడానికి వీళ్ళు బావంతా అధికారులే తవ్వేశారని కాదు దాని అర్థం. బావంతా అధికారులు తవ్వలేరు. ఒక బావి తవ్వడం అంటే మామూలు విషయమా? కానీ ప్రోత్సాహం అందించారు. మొదటి అడుగు వారి ద్వారా పడేసరికి జనులందరికీ ఉత్సాహం కలిగి ఆ బావిని దెబ్బకు త్రవ్వి పడేశారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎప్పుడైనా కూడా నాయకుడు కలిసి పనిచేస్తుంటే చుట్టూ ఉన్నటువంటి వారికి ఉత్సాహం అనేది పెరుగుతుంది, ఉజ్జీవం అనేది పెరుగుతుంది. ఆ రీతిగా ఏలికలు ఉండాలి, అధిపతులు ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. తర్వాత ఇంకొక అద్భుతమైన గుణము మనం చూసినట్లయితే, ఆనాడు దెబోరాకు సహాయము చేయడానికి వచ్చారని వాక్యం సెలవిస్తుంది. అధిపతులుగా ఉన్నవారు, నాయకులుగా ఉన్నవారు, ఆధిక్యత పొందిన వారు ఏం గుణం కలిగి ఉండాలి? సహాయం చేసే గుణం కలిగి ఉండాలి. ఉదయం నేను ఎస్తేరు గురించి చెప్పాను. ఎస్తేరు ఒక రాణిగా దేవుడు ఎందుకు నియమించాడు అంటే తన బాబాయ్ చెప్తున్నాడు, తన పినతండ్రి చెప్తున్నాడు, నీవు యూదులకు సహాయం చేయడానికే నిన్ను దేవుడు ఆ స్థానంలో ఉంచి ఉండవచ్చు. ఆ స్థానంలో నేనున్నాను కదా అని నువ్వు గనక తప్పించుకుంటే రేపు దేవుని ఉగ్రత నీ మీద కూడా రావచ్చు, జాగ్రత్త అన్నాడు. ఎప్పుడైనా దేవుడు మనకు ఒక ఆధిక్యత ఇచ్చినప్పుడు, ఒక స్థానం ఇచ్చినప్పుడు, ఆ స్థానాన్ని బట్టి నీ చుట్టూ ఉన్న వారికి నువ్వేం చేయాలి? సహాయము చెయ్యాలి. కొంతమంది సహాయం కాదు కదా, పలకరింపు కూడా ఉండదు. ఏమీ లేనప్పుడే బాగున్నారండి, కనీసం మా ముఖాలు చూసి మమ్మల్ని పలకరించేవాళ్ళు, నేను బంధువునని గుర్తించేవారు, నేను కుటుంబ సభ్యుడినని గుర్తించేవారు. ఇప్పుడు అసలు ఇక మొహం కూడా చూడకుండా వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడంతా లెవెల్ పెరిగిపోయింది, వాళ్ళ కథ అంతా పెరిగిపోయింది అన్నట్టుగా వ్యవహరిస్తారు. ఈరోజు నేను తెలియజేస్తున్నా, నీవు ఒక అధిపతిగానో, ఒక నాయకుడుగానో, ఒక ఉన్నత స్థానంలోనో, ఒక సుసంపన్నుడుగానో, ఒక చక్కని స్థితిలో దేవుడు నిన్ను ఉంచినప్పుడు నువ్వు ఏం చేసే వ్యక్తిగా ఉండాలి? సహాయము చేసే వ్యక్తిగా ఉండాలి. ఆనాడు ఇశ్శాఖారీయులు దెబోరాకు సహాయము చేయవచ్చిరి. వారు అధికారులు అని ఉంది బైబిల్లో, వారు ఏలికలు అని ఉంది బైబిల్లో, వారు నాయకులు అని ఉంది బైబిల్, నాయక దండము కలవారు అని ఉంది బైబిల్లో. అటువంటి గొప్పవారు వచ్చి ఏం చేయడానికి వచ్చారండి? హెల్ప్ చేయడానికి వచ్చారు. మీరు గమనించండి ప్రియమైన వాళ్ళారా, ఒక నాయకులుగా ఒక గొప్ప స్థానంలో ఉన్నోళ్ళు హెల్ప్ చేయరు. ఏదన్నా పడిపోయింది, మీరు పోతా ఉన్నారు, ఏదన్నా కింద పడిపోయింది, పక్కన ఉన్నోడు చూశాడు, కానీ వాడు పెద్ద లీడరు, వంగి నీకు తీసి ఇస్తాడా? పెన్నే తీసి ఇవ్వడు, నీకేం సాయం చేస్తాడు? నిజంగానండి, ఒక ఉన్నత స్థానంలో ఎదిగిన తర్వాత ఇంకెవరికి సహాయం చేయకుండా కఠినాత్ములుగా మారిపోయేవారు చాలామంది ఉన్నారు. నా నాయకత్వం, నా డబ్బు, నా అధికారం, నా హోదా, నాది అనే గర్వం పెరిగిపోయి వారు పూర్తిగా చెడ్డ పేరు సంపాదించేవారిగా ఉంటారు. కానీ దేవుడు తెలియజేస్తున్నాడు, అధిపతులు సహాయము చేయవచ్చిరి. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 13వ వచనం దయచేసి చదవండి. ప్రజల వీరులలో శేషించిన వారు కూడి వచ్చిరి, శూరులలో యెహోవా నాకు సహాయము చేయవచ్చెను. ఇక్కడ మీరు గమనించినట్లయితే న్యాయాధిపతులు జబూలీనీల నుండి నాయక దండము వహించువారు వచ్చిరి అని ఉంది కింద వచనములో. 14వ వచనంలో కనుక మీరు చూస్తే ఎవరంట వచ్చింది? నాయక దండము. ద లీడర్స్ కేమ్ టు హెల్ప్ దెబోరా. లీడర్స్ వచ్చారు ముందుకు. ఈనాడు ఏదన్నా హెల్ప్ చేయాలంటే సామాన్యులు ముందుకు వస్తారు, కానీ లీడర్స్ ముందుకు రారండి. నేను తెలియజేస్తా ఉన్నా,
నాయక గణముగా ఉన్నటువంటి వారు దెబోరాకు ఏం చేయడానికి వచ్చారు? సహాయం చేయడానికి వచ్చారు. నీకు దేవుడు ఆధిక్యత ఇచ్చిన కొలది నువ్వు 10 మందికి మేలు చేసే వ్యక్తిగా, సహాయం చేసే వ్యక్తిగా ఉండాలి అని ప్రభు పేరిట నేను తెలియజేస్తా ఉన్నా. మీరు గమనించండి, ఏదన్నా వరదలు వచ్చినప్పుడు, లేకపోతే ఏదన్నా బీభత్సాలు జరిగినప్పుడు మీరు గమనించండి, ఆ సినిమా హీరో ఇంత ఇచ్చాడు, లేకపోతే ఆ వ్యక్తి ఇన్ని కోట్లు ఇచ్చాడు, ఈ వ్యక్తి ఇన్ని కోట్లు ఇచ్చాడు అని ఉంటుంది. కానీ నేను అంటున్నానని ఏమనుకోవద్దండి, పలానా రాజకీయ నాయకుడు తన జోబులో నుండి ఇంత ఇచ్చాడు అని ఎక్కడన్నా న్యూస్ చూసారా? మీరు చూసారా? మీరు ఆలోచన చేయండి. మామూలుగా ప్రజల కోసం పనిచేస్తున్నది ఎవరు? రాజకీయ నాయకులే కదా. తీసి ఇవ్వాల్సింది ఎవరు? రాజకీయ నాయకులే. కానీ ఎవరు ఇస్తున్నట్టు చూస్తాము? ఒక టాటా మరి కంపెనీ ఓనరు ఇంత సహాయం చేశాడు, ఇంత విరాళం ఇచ్చాడు, లేకపోతే ఫలాని వ్యక్తి ఇంత విరాళం ఇచ్చాడు, ఫలాని బిజినెస్ మ్యాన్ ఇంత విరాళం ఇచ్చాడు, ఆ వరద బాధితులకి సహాయం అందజేశాడు అని వాళ్ళు ఇచ్చినట్టుగా ఉంటుంది. కానీ ఒక ఎమ్మెల్యే ఇన్ని కోట్లు ఇచ్చాడు, ఒక ఎంపీ ఇన్ని కోట్లు ఇచ్చాడు, తన ఆస్తిలో నుండి తీసి వారికి సహాయం చేశాడని ఎక్కడో 1,000,000 మందిలో ఒకడిని వింటాం. ఒకడిని వింటాం. ఎందుకు చెప్తాను అంటే, ఒకసారి అధిపతి అయిన తర్వాత, ఒకసారి నాయకుడు అయిన తర్వాత ఏం గుణం పోతుందండి? ఏం గుణం పోతుంది? సహాయం చేసే గుణం పోతుంది. ఇంకా చెప్పాలంటే అప్పుడే రావాలి సహాయం చేసే గుణం. చేయలేనప్పుడు చేయకుండా ఉన్నావు, చెయ్యగలిగినప్పుడు ఖచ్చితంగా చేసి తీరాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు నువ్వు సాక్ష్యం ఇవ్వగలవు. ఆనాడు మరి కొర్నేలికి అంత పేరు ఎందుకు వచ్చింది తెలుసా? ఈజ్ ద వెరీ బిగ్ పోలీస్ ఆఫీసర్. చాలా పెద్ద, మరి ఒక గొప్ప పోలీస్ ఆఫీసర్ అతను, శతాధిపతి, 100 మంది పోలీసులకు ఆయన పై నాయకుడు. అటువంటి కొర్నేలి ఏం చేసేవాడంట? బహుధర్మ కార్యములు చేసేవాడని అపోస్తులు 10వ అధ్యాయం రాయబడింది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. మీరు కూడా అలాగ సహాయం చేసేవారిగా ఉండాలి. మీకు ఇచ్చిన ఆధిక్యత, మీకు ఇచ్చినటువంటి ధనము, లేదా మీకు ఇచ్చినటువంటి అన్న వస్త్రములు లేనటువంటి వారు ఎంతోమంది సమాజంలో ఉన్నారు. ఖచ్చితంగా మీరు సహాయం చేసే వ్యక్తులుగా ఉండాలి. మీకున్నటువంటి ఆ యొక్క గొప్పతనాన్ని ఇటు దేవుని కొరకు, అటు సమాజ శ్రేయస్సు కొరకు మనం ఏం చేయాలి? వినియోగించాలి. ప్రియమైన వారలారా, క్రీస్తు ప్రేమను చాటడానికి ఆనాడు మదర్ తెరిస్సా లాంటి మహనీయురాలు భారతదేశంలో ఇప్పటికీ గొప్ప పేరు సంపాదించుకుంది. ఎవరన్నా గొప్ప ఏదన్నా కార్యం చేస్తుంటే ఇప్పటికి కూడా అంటారు, నువ్వేమన్నా మదర్ తెరిస్సా అనుకుంటున్నావా అంటారు. అంటే ఆమె అంత పేరు సంపాదించింది. ఒక అద్భుతమైన కరుణగల స్త్రీగా. యేసయ్య ప్రేమ ఇంత గొప్పగా ఉంటుందా? ఒక కుష్ఠరోగును కూడా దగ్గరికి రానిస్తుందా అన్నటువంటి ప్రేమ మదర్ తెరిస్సా లాంటి తల్లి చూపింది. ఈనాడు మీరు గమనించండి, ఆమెకి ఏమీ తక్కువ లేదు. ఆమె గురించి కనుక మీరు కనుక చరిత్ర చదవండి, చాలా పెద్ద కోటీశ్వరరాలు. ఆమెకేమీ తక్కువ లేదు. ఆమె హాయిగా తన బ్రతుకును తాను ఎంజాయ్ చేయవచ్చు. కానీ తాను జనుల కొరకు తన జీవితాన్ని అలా సహాయం చేయడానికి త్యాగం చేసింది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. కాబట్టి ఏదన్నా దేవుడు ఆధిక్యతనిస్తే మనం ఏం చేయడం నేర్చుకోవాలా? సహాయం చేయడం నేర్చుకోవాలి. మొదటిది, దేవుడు ఏదైనా ఆధిక్యతనిస్తే తగ్గించుకోవడం నేర్చుకోవాలి. రెండవది, దేవుడు ఏదైనా ఆధిక్యతనిస్తే మనం సహాయం చేయడం నేర్చుకోవాలి. తర్వాత ఇంకొకటి, ప్రియమైన వారలారా, ఇక్కడ మనం గమనిస్తే దెబోరా దగ్గరికి వచ్చిన అధిపతులకు వేగం ఉందంట. ఏముంది? మీరందరూ చెప్పాలి, ఏముందండి? వేగం. మీరు గమనించండి, ఇప్పుడు ఒక చిన్న ఆఫీసర్ని చూడండి, ఒక పెద్ద ఆఫీసర్ని చూడండి. పెద్ద ఆఫీసర్ ఎట్టుంటాడంటే మనిషి సీట్లో నుంచి కూడా కదలలేడు. చిన్న ఆఫీసర్ ఎట్టుంటాడంటే హుషారుగా ఇటు అటు పరుగులు ఎత్తుతూ ఉంటాడు. ఈ పెద్ద ఆఫీసర్కి సుఖం ఎక్కువైపోయింది. మళ్ళీ ఎవరైనా తిట్టుకోవద్దండి, నేనున్న విషయం చెప్తున్నా. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధిపతులు ఎలాగున్నారంటే దే ఆర్ వెరీ యాక్టివ్. వేగముగా. ప్రియమైన వారలారా, దేవుడి దినాన మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. మీలో వేగము తగ్గడానికి వీల్లేదు. కొంతమందికి సుఖం ఎక్కువైపోయేసరికి, దేవుడు 4 డబ్బులు ఇచ్చేసరికి
ఏమండి, ఇంకా వాళ్ళు కూర్చున్న చోట నుంచి ఏం చేయరు, కదలరు, లేవరు. ఏమండి, చాలా భయంకరంగా ఉంటుంది వాళ్ళది. దేవుడు అంటున్నాడు, నువ్వు ఎంత దీవించబడినా, ఎంత ఆశీర్వదించబడినా, ఎంత ధనము దేవుడు నీకు ఇచ్చినా, ఎంత గొప్పతనం దేవుడు నీకు ఇచ్చినా, నీలో ఉన్న చురుకుదనం తగ్గకూడదు అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. చురుకుగా ఉండుట మహాభాగ్యం. చురుకుగా ఉండలేక ఇప్పుడు లేనిపోని రోగాలన్నీ తెచ్చుకుంటున్నారు లేదా చెప్పండి? చురుకుదనం లేక. ఎందుకు వస్తున్నాయి రోగాలు? ఎందుకు వస్తున్నాయి వ్యాధులు? చురుకుదనం లేదు, మనిషిలో హుషారుతనము లేదు, కదలదు, మెదలదు. ఇక ఆ నొప్పి ఈ నొప్పి రమ్మంటే రాదా? ఏమండి, మిషన్లన్నీ చెడిపోతాయి. లోపల ఎముకలు, కండరములు, కీళ్ళు, నరములు, రక్త ప్రసరణ అంతా ఏమైపోద్ది? పాడైపోద్ది. కాస్త హుషారుగా ఉంటే 4 రోజులు మనం ఆరోగ్యంగా బ్రతకగలుగుతాం. దెబోరా దగ్గరికి వచ్చిన అధిపతులలో వేగం ఉందంట. వేగం, సైనికులలో వేగం ఉంది, సిపాయిలలో వేగం ఉందంటే అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఎవరిలో ఉంది వేగం? అధిపతులలో వేగం ఉంది. పరిశుద్ధ గ్రంథములో మీరు న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము మీరు చూడండి, 15వ వచనం. ఇశ్శాఖారీయులైన అధిపతులు దెబోరాతో కలిసి వచ్చిరి. ఇశ్శాఖారీయులు బారాకును అతి వేగమున లోయలోనికి జొడబడిరి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మామూలు వేగం కూడా కాదు అది. ఏం వేగం అంట? అతి వేగం. ఈరోజు నీ జీవితంలో ఆ వేగం తగ్గిపోయింది. కొంతమంది విశ్వాసులుగా సామాన్యులుగా ఉన్నప్పుడు బాగుండి ఉంటారు. విశ్వాసులుగా కొంచెం పెద్దవారు అయిన తర్వాత, సీనియారిటీ పెరిగిన తర్వాత నోట్లో నుంచి ప్రార్థన రాదు, చేతులెత్తి హల్లెలూయా రాదు. ఏమండి, మీరు గమనించండి ప్రియమైన వర్లారా. ఇక పాస్టర్ అయిన తర్వాత అయితే కొంతమంది ఇక అసలు అందరినీ హల్లెలూయా చెప్పమంటారు, కానీ స్టేజ్ మీద మనోడు చెయ్యేస్తాడు. అందరూ లేచి ఆరాధన చేద్దామంటే స్టేజ్ మీద మనోడు లేడు, కూర్చొని ఉంటాడు. చూశారు లేదు మీరు ఎప్పుడన్నా ఇలాంటి వాళ్ళని? అంటే ఒక సామెత ఉంటుంది కదా, రాను రాను రాజుగారికి గుర్రము గాడిద అయిందంటే ఎందుకు అయిందంటే రాజుగారికి గుర్రం అవడం వల్ల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేనివల్ల గాడిద అయింది? అది రాజుగారికి గుర్రం. మామూలోడికి గుర్రం అంటే అది ఎప్పటికీ గుర్రంగానే ఉండేది. కానీ ఇప్పుడు ఆధిక్యత పెరిగింది కదా, ఆధిపత్యం పెరిగింది కదా, అందుకే అదేమైంది, ఇప్పుడు గాడిద అయిపోయింది. నేను తెలియజేస్తా ఉన్నా, వేగం తగ్గడానికి వీల్లేదు, నీలో ఉన్న హుషారుతనం తగ్గడానికి వీల్లేదు. దయచేసి గమనించండి. నీ చుట్టూ నీ కొరకు 10 మంది పని చేసి పెట్టే వాళ్ళు ఉన్నా, నువ్వు కూడా లేచి హుషారుగా అటు ఇటు తిరిగే వ్యక్తిగా, పరిచర్లో వాడబడే వ్యక్తిగా నువ్వు ఉండదువు కాక. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. 2 చేతులెత్తి సంతోషంగా చెబుదాం. హల్లెలూయా. చురుకుగా ఉండండి. అధిపతులలో ఉన్న 3వ అద్భుతమైన గుణం, బైబిల్లో ఉన్న అధిపతులు, వారు చురుకైన వారుగా మనకు కనిపిస్తున్నారు. తర్వాత అక్కడ ఇంకొక అద్భుతమైన గుణం ఉంది వాళ్ళల్లో. వారిలో గొప్ప హృదయాలోచనలు ఉన్నాయంట. ఏ హృదయాలోచనలు? గొప్ప హృదయాలోచనలు. కొంతమంది మామూలుగా ఉన్నప్పుడు మంచిగానే ఉంటారు, కానీ ఒక్కసారి స్థాయి పెరిగేసరికి వాళ్ళ హృదయాలోచనలన్నీ కల్మషంతో నిండిపోతాయి, కర్కశంతో నిండిపోతాయి, కఠినత్వంతో నిండిపోతాయి, క్రూరత్వంతో నిండిపోతాయి, కపటంతో నిండిపోతాయి. ఇంకంతా ఒక డ్రామా క్రియేట్ చేస్తారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధిపతులు, ఇశ్శాఖారీయులు, జబూలినీయులు, వీరు వీరులు, శూరులు, అధిపతులు, నాయకులు, నాయక దండం. కానీ వీరు ఎలాంటి హృదయాలోచనలు కలిగి ఉన్నారు? గొప్ప హృదయాలోచనలు. అంటే మంచివా చెడ్డవా? మంచి ఆలోచనలు, గొప్ప హృదయాలోచనలు దేవుడు ఆ లోయలో వారికి పుట్టించాడు. ఈరోజు నీ స్థాయి పెరిగే కొద్దీ నీ థింకింగ్ లెవెల్ పెరగాలి. అందరినీ ప్రేమించే వ్యక్తిగా, అందరినీ కూడా గౌరవించే వ్యక్తిగా, అందరినీ స్వీకరించే వ్యక్తిగా, అర్థం చేసుకునే వ్యక్తిగా. ఇప్పుడు 10 మందిలో దేవుడు నిన్ను నిలబెడుతున్నప్పుడు ఇంకా హుందాతనాన్ని నువ్వు ప్రదర్శించాలి. ఇంకా చక్కని హంబుల్నెస్ని, అంటే విధేయతను నువ్వు కనపరచాలి. భూమి మీద ఉన్న వారిలో మోషే మిక్కిలి సాత్వికుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, మీలో ఉన్న హృదయాలోచనలు మీరు ఒకసారి చేయండి. మీరు ఒక సామాన్యులుగా ఉన్నప్పుడు, మీ దగ్గర ఏమీ లేనప్పుడు,
మీరు కొరతల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, కన్నీళ్ళల్లో ఉన్నప్పుడు మీ హృదయాలోచనలు బాగా ఉండేవి. కానీ దీవించబడిన తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత, కొన్ని కష్టాలు తీరిపోయిన తర్వాత, కొంచెం బాగుపడిన తర్వాత, కొంచెం ఎదిగిన తర్వాత మీ హృదయాలోచనలు గొప్పవిగా లేవు, చాలా చెడ్డవిగా ఉంటూ ఉన్నాయి. చాలా చెడ్డవిగా ఉంటూ ఉన్నాయి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అధిపతులకు దేవుడు ఎలాంటి హృదయాలోచనలు పుట్టించాడంట? గొప్ప హృదయాలోచనలు పుట్టించాడు. ఇంకొక అద్భుతమైన లక్షణం అక్కడ మనకు కనిపిస్తుంది. దెబోరా దగ్గరికి వచ్చిన అధిపతులలో కనిపించే మరొక అద్భుతమైన లక్షణం ఏంటంటే, లాభము కోరనటువంటి అధిపతులు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మామూలుగా అధిపతులుగా ఉన్నవారు, నాయకులుగా ఉన్నవారు చాలామంది లంచాలు కోరతారు, లాభాన్ని కోరతారు. గమనించండి, వారికి పని జరగాలంటే ఏదో ఒకటి ముట్టు ఉండాలి. ముట్టంది పని జరగదు. కానీ వీళ్ళ గురించి ఏం రాయబడింది చూడండి ఒకసారి. 20వ వచనం ఏం రాయబడింది? 20వ వచనం చదవాలి. న్యాయాధిపతుల గ్రంథం 5:20. దాని ముందు చదవండి. వెండి లాభము వారు తీసుకున్నారా, తీసుకోలేదా? తీసుకొనలేదు. చూసారా, లాభము తీసుకోలేదంట. మరి అంత అధిపతులు కదా, అంత కథలు వచ్చారు కదా, అంత హెల్ప్ చేశారు కదా, ఏమండి లాభం ఆశించి చేశారా? మీరు ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళారా. ఒకసారి ఒక తల్లి మరి ఏడుస్తూ చెప్తుంది, ఒక కేసు విషయంలోనయ్యా ఒక లాయర్ గారికి డబ్బు ఇస్తే అన్ని ఫోన్లు ఎత్తుతాడంట. డబ్బు అందలేదంటే ఒక ఫోన్ కూడా ఎత్తడంట. డబ్బు ఇస్తే ఎంతసేపు అన్నా మాట్లాడి అన్నీ వివరించి పేపర్ తిప్పి ప్రతిదీ చెప్తాడంట. డబ్బు ఇవ్వకపోతే అసలు లోపలికి కూడా రానివ్వడంట. లాభము ఆశించే నాయకులు, లాభము ఆశించే అధిపతులు, లాభం ఆశించేటువంటి ఉన్నత స్థాయి వ్యక్తులు ఉన్న ఈ సమాజంలో దేవుడు తెలియజేస్తున్నాడు, ఏ లాభము ఆశించకుండా నీ కొరకు పరలోక మహిమను విడిచి కిందికి దిగి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు నీకు గొప్ప మాదిరిగా ఉన్నాడు. దిగొచ్చాడు. ఏం ఆశించి దిగొచ్చాడు? ఆనాడు అధిపతులు ఏమీ ఆశించకుండా దెబోరా దగ్గరికి వచ్చినట్టుగా ఈరోజు నిన్ను నన్ను రక్షించడానికి యేసు ప్రభు ఏమీ ఆశించకుండా పరలోకమును విడిచి భూలోకానికి దిగి వచ్చాడు. ప్రభువునకు ఒకసారి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తగ్గించుకున్నాడు, తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. కేవలం నీ నుండి నీ రక్షణను మాత్రమే ఆశించి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నీ పూజలు, పునస్కారాలు, నీ యొక్క మొక్కుబళ్ళు, నీ దండాలు, నీ యొక్క ఏది ఆయన ఆశించలేదు. నిన్ను ఆశించాడు ఆయన, నిన్ను కోరుకున్నాడు ఆయన. నీవే కానుకగా మారాలని ఆయన కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట నేను ముగించేస్తానండి. ఈ అధిపతులు దెబోరా దగ్గరికి వచ్చారు. బాగా వినండి, వాళ్ళ గురించే చెబుతున్నాను నేను. మొత్తం న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 5వ అధ్యాయం చెబుతున్నా. నేనేం సైడ్ ట్రాక్ తప్పలా. ఈ మధ్య కొన్ని ట్రైన్లు ట్రాక్ తప్పుతున్నాయి కదా. గమనించండి, దెబోరా దగ్గరికి వచ్చినటువంటి వీరు నేను మీకు తెలియజేసిన విషయాలు సహాయం చేయడానికి వచ్చారు. నంబర్ 1. తర్వాత వారిలో వేగం ఉంది, చురుకుదనము వారు కలిగి ఉన్నటువంటి వారు. తర్వాత వారి హృదయంలో గొప్ప ఆలోచనలు దేవుడు పుట్టించాడు. తర్వాత లాభము ఆశించని గుణం, లాభం ఆశించే గుణం కాదు, లాభము ఆశించని గుణం వాళ్ళలో ఉంది. ఇంకొక అద్భుతమైన మాట చెప్పమంటారా? వారు సంతోషముతో సిద్ధపడ్డారంట. మేమేమి ఏదో హాయిగా మా నాయకత్వంలో మేము తినుచు తాగుచు సుఖించుచు మా దారిన మేము ఉండకుండా ఈ కష్టాల్లో ఉన్న దెబోరాకు సాయం చేయడానికి మేము రావాల్సి వచ్చిందే. కొంతమంది హెల్ప్ చేస్తారు కానీ ఏడుపు మొహం పెట్టుకొని చేస్తారు. హెల్ప్ చేస్తారు, ఇంకేదో తప్పదు, ఇంకేం చేస్తాం, ఇంక మేమే ఉన్నాం కదా వాళ్ళకి, ఇంక మమ్మల్ని అడుగుతారు, మేమే చేయాలి, ఇంకేం చేస్తాం. చేయకపోతే బాగోదు. ఎందుకు బాగోదు అంటే రేపొద్దున మాకేదన్నా అది కూడా స్వార్థమే అన్నమాట. అందులో కూడా లెక్కలు, మనసులో లెక్కలు వేసుకునేవారు ఉంటారని బైబిల్లో
రాయబడింది. వాళ్ళతో భోజనం కూడా చేయొద్దని కూడా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించినట్లయితే సంతోషముతో సిద్ధపడ్డారు. దెబోరాతో కలిసి యుద్ధము చేయడానికి వెళ్తున్నారు. అక్కడ ప్రాణ నష్టం కలగవచ్చు, అక్కడ ఏ సమస్యలైనా రావచ్చు, కానీ వారు ఎలా సిద్ధపడ్డారంట? సంతోషముతో సిద్ధపడ్డారు. ఈరోజు దేవుడు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాడు, మీరు దేవుని కొరకు సంతోషంగా సిద్ధపడాలి. పరిశుద్ధ లేఖనములో ఆ మాట నేను చూపించి నేను ముగిస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే, జనులలో ఇశ్రాయేలీయుల అధిపతులు సంతోషముతో సిద్ధపడిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. మీరు సంతోషంగా సిద్ధపడతారా? ఆదివారం చర్చి టైం అయింది, మీరు సంతోషంగా సిద్ధపడతారా? బాధపడుకుంటూ సిద్ధపడతారా? సంతోషంగా సిద్ధపడతామన్న వాళ్ళు చేతండి ఒకసారి, హల్లెలూయా. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి, కలవరమైన కొరతలు ఉన్నా తొలగిపోవును, ఆలయాన చేరను, కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను, మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. వీళ్ళల్లో సంతోషంగా అనిపిస్తుంది. మీరు పెద్ద పెద్ద లీడర్స్ ముఖాలు చూడండి, వాళ్ళలో సంతోషంగా అనిపిస్తుందా? బిర్రుగా పెట్టుకొని ఉంటాడు. బాగున్నారా సార్ అంటే ఏమంటాడు? అసలు ఇక మెడ కూడా అవ్వదు సరిగా. నమస్తే సార్ అన్నావు అనుకో, ఆ చెయ్యి ఏళ్ళు కూడా కదలవు. వాళ్ళలో సంతోషం లేదు, మొహంలో కళ లేదు. అంటే అందరూ అట్లా ఉంటారు అనలేదు నేను, కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు. ఎంత పెద్ద నాయకులైనా పక్కనున్న పిల్లోడిని కూడా తీసుకొని పలకరించే వాళ్ళు కూడా ఉంటారు. నేను అందరినీ ఒక తాటికి కట్టడం వల్ల చెప్తా ఉన్నా, అధిపతులలో ఏముండాలి? సంతోషం. ఈనాడు మీరు దేవుడు ఎంతగా దీవించినా మీరు సంతోషంతో సిద్ధపడాలి. సంతోషం అనేది మీ మొఖాల్లో ఉండాలి. ఎన్ని విషయాలు చెప్పాను నేను? ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను ప్రియమైన వాళ్ళారా. అదేంటంటే, వారు ఇప్పుడు నెహెమ్యా గ్రంథంలో ఉన్న అధిపతుల దగ్గరికి వద్దాం ఇదొక్కసారి. ఈ నెహెమ్యా గ్రంథంలో ఉన్న అధిపతులు గోడ కట్టిన తర్వాత నెహెమ్యా స్తోత్ర గీతములు పాడే వాళ్ళని ఏర్పాటు చేశాడు. స్తోత్ర గీతములు పాడే వాళ్ళని ఏర్పాటు చేస్తే, ఇదిగో అధిపతులారా మీరు కూడా నా వెంట రండి, నేను కూడా స్తోత్ర గీతములు పాడే వాళ్ళతో కలిసి వెళ్తున్నాను అన్నాడు. అంటే ఎంతమంది వచ్చారు తెలుసా? సగం మందే వచ్చారు. ఎంతమంది వచ్చారు? సగం మందే వచ్చారు. మిగతా వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే, నేను లీడర్ని, నేనేంటి ఆరాధన చేసేది, నేనేంటి పాట పాడేది, కావాలంటే చీఫ్ గెస్ట్ లాగా వచ్చి కూర్చోమంటే నేను కూర్చుంటా. మీరు గమనించండి, మనం కనుక ఎవరన్నా చీఫ్ గెస్ట్ని పిలిచినాం అనుకోండి, ఒక లీడర్ని ఎవరన్నా పిలిస్తే ఏ టైంకి రావచ్చు, మళ్ళీ వెంటనే వెళ్ళిపోవాలి చూడు అంటాడు. అంటే మరి లోక సంబంధమైన నాయకులు వాళ్ళని ఏం చేయలేము. మనం ఫోన్ చేస్తాం కదా, సార్ మీరు రావాలి సార్, మీటింగ్ ఉంది సార్ అని. వస్తాం, కానీ కరెక్ట్ ఏ టైంకి రావచ్చు? 10 నిమిషాలే ఉంటా నేను. 10 నిమిషాలు మళ్ళీ నా దారిని నేను వెళ్ళిపోతా. అట్లా కుదిరే టైం చెప్పు. మళ్ళీ వాళ్ళకి అసిస్టెంట్లు ఉంటారు, మన మీటింగ్ దగ్గరే కాసుకొని ఉండుంటారు. ఈ అసిస్టెంటు ఫోన్ చేస్తారు, ఇప్పుడు వచ్చేయచ్చు సార్ మీరు అంటది. ఫోన్ చేసి ఇప్పుడు వచ్చేసి ఆ మీటింగ్ మీద ధ్యాస ఉండదు ఆ మనిషికి, ఆయన మీదే ధ్యాస ఉంటుంది. చెప్తున్నానని ఏమనుకోదండి. నాయకులు స్తోత్ర గీతాలే పాడరు, ఆరాధనే చెయ్యరు. వాళ్ళకు నామోషి, నేను లీడర్ని, నేను చర్చిలోనే కూర్చోను. అందుకే కాదు పరువు పోయేది. దేవుడు తెలియజేస్తున్నాడు, నువ్వు ఎంత లీడర్ అయినా, ఎంత మరి ల్యాడర్ ఎక్కినా, ఎంత పైకి ఎక్కినా, నువ్వు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో నెహెమ్యాలాగా స్తోత్ర గీతములు పాడేవారిగా నువ్వు ఉండుదువుగాక. హల్లెలూయా. 12వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం 40 వచనం చదువుకొని ముగించేసుకుందాం. ఆ ప్రకారమే దేవుని మందిరములో స్తోత్ర గీతములు పాడు 2 సమూహములను నేనును నాతో కూడా ఉన్న అధికారులలో సగము మంది నిలిచి ఉంటిమి. మిగతా సగం ఇప్పుడు దావీదు మందసం వస్తే నేను రాజును కదా అని ఫీల్ అయ్యాడా? ఏమండి, అక్కడున్న సామాన్యులతో కలిసి
అసలు ఆయన దావీదు నాట్యం ఆడుతుంటే ఈయనైనా మన రాజుగారు అని పక్కన ఉన్న వాళ్ళు డౌట్ పడ్డారు. అంతెందుకు తన భార్య డౌట్ పడింది, నా భర్తేనా ఈ దేశానికి రాజేనా, నీవు ఎందుకు అలా మరి నాట్యం ఆడుతున్నావు అని అడిగినప్పుడు దావీదు చెప్పాడు, దేవుని కంటే నాకేది ఎక్కువ కాదు. దేవుని సన్నిధిలోకి వచ్చి ఆరాధన చేసేటప్పుడు కూడా నీలో ఒక ఆధిపత్య ధోరణి కనిపిస్తుందంటే ఇంక నిన్ను ఎవడు బాగు చేయలేడు. ఈ టీవీ ద్వారా చూస్తున్న వాళ్ళకి చెప్తున్నా, మన చర్చి వాళ్ళందరూ మంచోళ్ళు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దాపరికంగా ఉంటారు అక్కడక్కడ, వాళ్ళ గురించి నాకు తెలియదు. కానీ నా కళ్ళ ముందు అయితే అందరూ మనస్ఫూర్తిగా ఆరాధన చేస్తారు. మీరు కొన్ని చోట్లకి వెళ్ళి చూడండి, మనిషి ఆ బెంచ్ మీద నుంచి పైకి కూడా లేవడు. ఎందుకంటే నేను పెద్ద ఆఫీసర్ని, నేను ఎందుకు లేస్తా, మీరు చేసుకోండి ఆరాధన, ఏదో మీరు చేసుకొని మీరు ముగించుకోండి అంటాడు. మనోడు పైకి కూడా లేవడు. హల్లెలూయా చెప్తే చెయ్యి కూడా ఎత్తడు. వందనాలు చెప్తే ప్రతి నమస్కారము సంస్కారం అంటారు కదా పెద్దలు, ఏమండి, నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అన్నట్టుగా ఏ వందనాలు చెప్పడు, ఇంకేమీ లేదు. ఇంకెక్కడ చూసినా లేవలే, చర్చిలో లేవలే, ఆఫీసులో లేవలే, ఇంటి దగ్గర భార్య ముందర కూడా నేను ఆఫీసర్నే అంటాడు. ఏమండి, ఇంకెక్కడ చూసినా లేవలే. అది చాలా పొరపాటు. ఒకవేళ గర్విష్ఠులకు పొగరుబోతులకు నేను చెప్పే వాక్యము కొంచెం కఠినంగా అనిపించి నా మీద ద్వేషం పుట్టవచ్చు, కానీ నేను చెప్పవలసిన ఖచ్చిత బాధ్యత. బైబిల్లో ఉన్న అధిపతులు అలా లేరు. బైబిల్లో ఉన్న అధిపతులు చాలా చురుకుగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు, సహాయం చేసేవారిగా ఉన్నారు, తగ్గించుకున్న వారిగా ఉన్నారు. మీరు కూడా అలా ఉండుదురుగాక. ప్రార్థన చేసుకుందాం, అందరూ ఏకీభవించుదాం. మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. దేవా, మాతో సూటిగా మాట్లాడినందుకు స్తోత్రాలు. జనుల అధిపతులు, ఏలికలు, నాయకులు, రాజులు సైతం బైబిల్ గ్రంథంలో చక్కని మాదిరికరమైన వారిగా ఉండటం మేము గమనించాం, మేము తెలుసుకున్నాం. తండ్రి, ఆనాడు మోషే పక్కనున్న అధిపతులు బావిని త్రవ్విరి, తగ్గించుకున్నారు. ఆనాడు దెబారా దగ్గరికి వచ్చిన అధిపతులు వేగం కలిగి ఉన్నారు, సహాయం చేయడానికి వచ్చారు, లాభం ఆశించని వారిగా ఉన్నారు, గొప్ప హృదయాలోచనలు గల వారిగా ఉన్నారు. తండ్రి, అధిపతులు ఎలాగున్నారో మీరు బయలుపరిచారు. మీకు స్తోత్రాలు. స్తోత్ర గీతములు పాడేవారు రెండు సమూహములుగా ఉన్నప్పుడు నెహెమ్యా ప్రకటన చేశాడు, నేను కూడా వెళ్తున్నా, మీరు వస్తారా అంటే సగం మంది అధిపతులేమో ముందుకు వచ్చారయ్యా, మిగతా సగం మంది నేను లీడర్ని, నేనెందుకు రావాలి, నేనెందుకు స్తోత్ర గీతాలు పాడాలి, నేనెందుకు ఆరాధన చేయాలని తమ గర్వాన్ని చాటుకున్నారు. ఈరోజు నాయన మాకు ఏ చిన్న ఆధిక్యత నీవు ఇచ్చినా మేము ఈ గుణాతిశయాలు కలిగి ఉన్నామా లేదా పరిశీలన చేసుకుంటకు కృప చూపించమని యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.